దేవునికి స్తోత్రం. మహోన్నతుడు మహాగణుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో దేవుని బిడలైన మీకందరికీ ఈ ఉదయకాల సమయమందు నా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడలారా, అందరూ బాగున్నారా? రాత్రికాలం అంతా ప్రశాంతంగా హాయిగా నిద్రపోయారా? ఈ ఉదయకాల సమయం మరొకసారి ప్రభు పాదాల చెంత చేరి జీవము కలిగిన సర్వోన్నతుడైన శక్తిమంతుడైన దేవుని మాటలు మనం వినటానికి ప్రభు ఈ ఉదయకాల సమయం మనకిచ్చినటువంటి గొప్ప సమయాన్ని ధన్యతను బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రియులారా, మరి ప్రభు కోసమే ప్రతి క్షణం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిదినము కూడా మరి వీక్షించటానికి, దేవుని మాటలు వినటానికి దేవాతి దేవుడు ఎంతో కృపను అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని మాటలు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు శుభవార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, కొన్ని దినములైన పిమ్మట ఆయన కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు గనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక మహిమను విడిచి ఈ భూమి మీద ఉన్న మనలందరినీ రక్షించటానికి ఆయన వచ్చి ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తూ ఎందరో రోగులను బాగు చేస్తూ ఎన్నో అద్భుతాలు చేస్తూ మన ప్రభు ఈ లోకంలో సంచరించి ఆయా ప్రాంతాలకు వెళ్ళాడు. ఆ సమయంలో కపెర్నహూములోని ఒకరి ఇంటిలో ఆయన ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఆయన ఇంటిలో ఉన్నాడని ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు వినినప్పుడు, ప్రియులారా, ఒక పక్షవాయువు కలిగినటువంటి మనిషిని ఎన్ని దినాలుగా అతడు ఆ బలహీన చేత బాధపడుతున్నాడో, ఎంతగా వేదనతో మరి కృంగిపోయిన స్థితిలో ఉన్నాడో ప్రియులారా మనకు తెలియదు. కానీ ఆ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గృహంలో ఉన్నాడని ఎరిగి అనేక మంది ప్రియులారా ఆయన యొద్దకు వచ్చినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఆయన ఇంటిలో ఉన్నాడని తెలిసి ఆ గ్రామంలో ఉన్నటువంటి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ఇల్లు అంతా కూడా నిండిపోయిందంటండి. ప్రియులారా, ఆ సమయంలో ఒక పక్షవాయువు కలిగిన మనిషిని 4 మనుషులు మోసుకొని ప్రభు దగ్గరకు వచ్చారు. అయితే ప్రభువుని సమీపించడానికి వారికి అవకాశం లేకుండా పోయింది. కారణం ఏంటంటే ఆ ఇల్లంతా మనుషులతో నిండిపోయింది. దేవుని వాక్యం వినటానికి అనేక మంది ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ గృహం నిండా కూర్చొని ఉన్నారు. ప్రియులారా, నేటి దినాల్లో మనం గమనించినట్లయితే వాక్యం వినేటువంటి మనుషులు కొదువైపోయారు. వాక్యం వినటానికి సమయాన్ని ఇవ్వట్లేదు. చాలామంది జీవితాల్లో లేచిన దగ్గర నుండి ఉరుకులు పరుకులండి. ఉదయం లేచిన దగ్గర నుండి ఏదో ఒక పని, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని. ప్రియులారా, ఉదయం లేవగానే కాస్త దేవుని మాటలు విని ప్రార్థన చేసుకొని మన పనులు ప్రారంభిస్తే ఎంత దీవెనకరంగా ఉంటుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ఆ ఇంటిలో ఉన్నాడని ఆ ప్రజలు వినినప్పుడు అనేక మంది ప్రజలు ఆ ఇల్లంతా కూడా నింపబడినట్లుగా వాక్యం చెబుతుంది. అయితే ఆ సమయంలో ఆ మనుషులు వచ్చారు, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళటానికి అవకాశం కుదరలేదు. అయితే వారు ఇల్లు ఎక్కి ఆ ఇంటి కప్పుని విప్పి యేసు ప్రభు ఏ స్థలంలో ఉన్నాడో అదే స్థలంలో ఆ ఇంటిలో అతన్ని యేసు ప్రభుకి ఎదురుగా దించడం జరిగింది. అయితే ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు వారి ప్రయాసను చూశాడు. యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూశాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీకున్న సమస్యను బట్టి, నీకున్న బాధను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువును నువ్వు కలుసుకోగలిగితే, ప్రభుతో నీ బాధను చెప్పుకోగలిగితే ఆయన నిన్ను విడిపించడానికి, నిన్ను బాగు చేయటానికి ఆయన సమర్థుడైన దేవుడు. కానీ చాలామంది ప్రియులారా, వెళ్ళాలని ఆశ ఉన్న దేవుని మందిరానికి రారు. కుటుంబంలో శ్రమలు అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూనే ఆగిపోతారు. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి బాగుపడదాం, మన బ్రతుకులు సరిచేసుకుందామనే ఆలోచన నేటి దినాల్లో చాలామందికి లేదండి. ఈరోజు వాక్యాన్ని దేవుడు నీతో నాతో కూడా అందిస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రియులారా, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూసినట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. యేసు వారి విశ్వాసాన్ని చూశాడు. ఎవరి విశ్వాసం? తీసుకుని వచ్చినటువంటి ఆ 4 విశ్వాసాన్ని చూశాడు. తనలో ఆ మంచు మీద ఉన్నటువంటి వారి విశ్వాసాన్ని చూశాడు. ప్రియులారా, గమనించండి, ప్రభు వారిని విడిచిపెట్టలేదు. కుమారుడా,
నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పాడు. వాస్తవానికి అతనికి స్వస్థత అవసరం, అతనికి విడుదల అవసరం. కానీ ప్రభువులు వారు ఏమన్నారు తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. కారణం ఏంటంటే పాప క్షమాపణ కలగకుండా స్వస్థత కలగదు. మొదటగా నీకు స్వస్థత రావాలంటే, నువ్వు బాగుపడాలంటే నీ పాపములు క్షమించబడాలి. దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, నీ పాపములు క్షమించబడినప్పుడు దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు. పాపాలు ఒప్పుకోకుండా, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడకుండా ఈరోజు ఎంతమంది జీవితాలు కాలయాపన చేస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అతని పాపములు క్షమించి తనతో ఏమన్నాడంటే, నీ పరుపెత్తుకొని నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని అతను చెప్పాడు. ప్రియులారా, ఎప్పుడైతే అతనితో చెప్పాడో తక్షణమే లేచి వారందరి ఎదుట తన పరుపునెత్తుకొని, ప్రియులారా, అతడు నడిచిపోయాను అని వాక్యంలో రాయబడింది. అది చూసిన వారందరూ విభ్రాంతి నొందారు, ఆశ్చర్యానికి గురైపోయారు. అరే, మనం ఇలాంటి కార్యాన్ని ఎప్పుడూ చూడలేదే. నిజమే ప్రియులారా, నా ప్రభు దగ్గరకు వచ్చిన నిన్ను ఆయన నిరాశతో నిన్ను పంపేవాడు కాదు. నీకున్న రోగాన్ని బట్టి, నీకున్న బలహీనతను బట్టి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళావో, ఎంత ధనాన్ని ఖర్చు చేసావో, ఎంతంత దూరం ప్రయాణం చేసి ఎంతమంది డాక్టర్లను సంప్రదించావో నాకు తెలియదు. కానీ నేను అంటాను, పరమ వైద్యుడైన దేవుడు నీ జీవితాన్ని మార్చగలిగినవాడు, నిన్ను స్వస్థపరచగలిగినవాడు. యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని ఆ ప్రజలు వచ్చారు. ఈ రోజున ప్రభు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఈ రోజున ప్రభు నీ కుటుంబాన్ని సరిచేస్తాడు. నీలో ఉన్న బలహీనతను విడిపింపు చేసి, నీలో ఉన్న రోగమును విడిపింపు చేసి, నిన్ను స్వస్థపరిచి, నిన్ను బాగు చేసి, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి దేవుని ఎద్దుకు నీవు వస్తావా? ఆనాడు ప్రజలందరూ పరిగెత్తుకుని వచ్చారు. నువ్వు కూడా ప్రభు దగ్గర రాగలిగితే నీలో ఉన్న ప్రతి బలహీనత నా ప్రభు స్వస్థపరిచి నిన్ను ఆరోగ్యవంతునిగా చేసి తన కృపలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మీ లేఖనాల నుండి ప్రభువా చక్కని సందేశాన్ని మీరు మాకు అందించారు తండ్రి. మీరు అనుగ్రహించిన ఈ వర్తమానం బట్టి స్తోత్రమయ్యా. ఈనాడు మేము కూడా తండ్రి అయా, నీ ఉన్న స్థలమునకు వచ్చి ప్రభా మా సమస్యను విడుదల పొందటానికి, మా బలహీనతను విడుదల పొందటానికి సహాయం ఇచ్చేయండి నాయన. ఆనాడు పక్షవాయు కలిగిన మనిషిని ప్రభువా నువ్వెలా స్వస్థపరిచావో మా జీవితాల్లో కూడా నాయన మేము కలిగిన ప్రతి బలహీనత నుండి ప్రభువా మీరు మమ్మల్ని విడిపించండి, బాగు చేయండి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయా, నూతనమైన బలమును, నూతనమైన శక్తిని మాకు అనుగ్రహించి మేము వెళుతున్న మార్గంలో చేయుచున్న పనులలో అన్ని విషయాల్లో తండ్రి మీరే తోడయుండి నీ కృపను మాకు అనుగ్రహించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.